బేసిక్గా బీటెక్ అయిపోయింది, లేత నిబ్బా అన్నమాట ఇప్పుడు మనం. సో సర్చ్ చేసుకుంటున్నాం జాబ్స్ కోసం. సో బీటెక్ అవ్వడం బేసిక్గా ఎవరు నమ్మరు, అరే వీనికి బీటెక్ అయిపోయింది నాకు నేనే నమ్మలేదు. గ్రాడ్యుయేషన్ డే కూడా సప్లీలు ఉంటే మాకు సర్టిఫికేట్లు ఇచ్చారు కొంచెం మా కాలేజ్ అట్లా అలాంటిది. ఇక బీటెక్లో అన్నాక గర్ల్ ఫ్రెండ్స్ కామన్, గర్ల్ బెస్టీ అనేది ఉంటుంది భయ. చార్మినార్ తీసుకుపోయినా మా ఫ్రెండ్స్ అందరం పోతే ఒక ముస్లిం అతను వచ్చి మాషల్లా కిత్నీ ప్యారీ ఏరియా అంటే, వీడేంది మా చెల్లి ఇంత ప్యారీ ఉంది అంటుండు. నాకు అర్థం కాలే. మా ఫ్రెండ్ అన్నాడు, అరే మాషాల్లా అంటే గ్రీటింగ్ రా, మీ చెల్లె బాగుంది అనడం కాదంటే. అప్పటివరకు నాకు స్ట్రైక్ కాలే, ఓహో అట్లా అంటే. నార్మల్గా ఇయర్ రింగ్స్ గర్ల్స్కి చాలా అనుభవం ఉంటుంది కదా, ఇయర్ రింగ్స్ కొంటుంటే నార్మల్గా నేను గర్ల్ ఫ్రెండ్ తీసుకుందామని పోయినా. వెళ్తే వాడు ఇట్లా కింది నుంచి పైన చూస్తాడు, అసలు వీడు కొనేడేనా, నాకు 50కి ఆవనా అంటే, బై ఇయర్ రింగ్స్ కొనా తేరుకోవాలి నై మీరా గర్ల్ ఫ్రెండ్ కొనా అంటే, వాడు ఎట్లా అంటే చూపిస్తాడు కొంటాం. అదే గర్ల్స్కి వస్తే ఎక్స్క్యూజ్ మేము కమాన్, వాట్ కెన్ ఐ హెల్ప్ ఫర్ యూ. వాడు ఎంత రెస్పెక్ట్ ఇస్తాడంటే వాడు మన బట్టలు చూసి డిసైడ్ చేస్తాడు, ఏ చుతగాడు కొన్నాడని. అరే భయా మేము కొననీకి వచ్చినాం, అట్లీస్ట్ మేము కొంటాం, అట్లా కాదు తోడ హటో బై గర్ల్స్ అరే ఎక్స్క్యూజ్ మేము కమాన్ కమాన్. వాడు ఇచ్చే రెస్పెక్ట్ ఎట్లా అంటే, వాడు గర్ల్స్కి ఇచ్చే రెస్పెక్ట్, వాడు నార్మల్గా ఎంబీఏ చేస్తే కూడా అంత చదవడు అట్లా ఉంటుంది ఆ కమ్యూనికేషన్. ఎట్లా అంటే మ్యామ్ హౌ కెన్ యూర్, చాలా బాగుంది మ్యామ్. వాడు ఎట్లా అంటే హిందీ నుంచి తెలుగుకి ఈజీగా ట్రాన్స్లేట్ ఎట్లా అంటే, ఇప్పుడు నార్మల్గా హిందీ వాళ్ళు తెలుగు మాట్లాడుతుంటే కైసావై మనకే అర్థం కాదు, వాళ్ళు చెప్పండి అరే చాలా బాగుంది మేము, మీ మెడలో ఆ నెక్లెస్ చూస్తుంటే గుండె. భయా నిజం చెప్పు, నువ్వు ఇట్లా అని చెప్పి ఎంతమంది పోరులను ఫ్లాట్ చేసినావు, కొన్ని టిప్స్ నేర్చుకున్నాను నేను వాళ్ళ నుంచి, అంటే ఎట్లా పటాయించాలి పోరులను. అది చాలా అనుభవం. ఎట్లయినా మనకి ఇండస్ట్రియల్ విజిట్ అండ్ బీటెక్ కాలేజ్లో ఏం మేమే తీసుకుపోయినాం చార్మినార్. ఇక అట్లా కొన్ని ఉంటాయి. చార్మినార్ కాకుండా ఆల్ఫోటల్ గల్లీకి ఎప్పుడైనా పోయినారా భయ్యా మీరు? ఆల్ఫోటల్ గల్లీ రెస్టారెంట్ గల్లీలో పోతే సౌకాదో అని ఇట్లా కొడుతుంటారు వాళ్ళు. అరే ఏం రా సౌకాదో అంటే బట్టలు నార్మల్గా పిల్లర్స్ ఉంటాయి, ముంగటికి వచ్చి బై లేలో బై లేలో లేలో బై లేలో. అరే నేను నార్మల్గా రెస్టారెంట్ తిననీకి వచ్చిన, బై లేలో సౌకాదో. అది ఎంత టార్చర్ ఉంటుంది అంటే వాళ్ళని నార్మల్గా మీరు ఎప్పుడైనా వెళ్ళండి ఆల్ఫోటల్ గల్లీలో పోతే రైట్ సైడ్లో బట్టల షాపులు ఉంటాయి. ఎక్స్క్యూజ్ మీ బ్రో కమాన్ లెట్స్ హ్యావ్ ఏ సీట్. వాళ్ళు ఎట్లా అంటే నార్మల్గా ఉన్న బట్టలు ఇప్పి లేని బట్టలు వేసేస్తారు వాళ్ళు. షాపింగ్ వాళ్ళ టెక్నిక్కి మనం ఫిదా అయిపోవాలి. అజో వాడు తిడతాడు, ఏ ఆజో రే గాండో ఆజో, ఏ భయ కుస్తవి గాలేంది, ఏ నైవే ఆజో. వాళ్ళు తిట్టేది కూడా ఎట్లా తిడతారు అంటే తెలియదు మనకి. ఎట్లా అంటే ఏ వై అచ్చా దిగరే వై అని అంటారు, కానీ అది ఏంటంటే లోపల ఏంటంటారు, ఎట్లున్నో తెలుసా ఎర్రి పుష్పం కాలాగా ఉన్నవరా నీ బట్టలు నా షాప్లో దొరుకుతాయి అని. చాలా నీట్గా వాళ్ళు సెల్లింగ్ స్టైల్ ఎట్లా అంటే వాళ్ళు చూస్తే మరి ఎట్లా ఉంటారు తెలుసా, మన రీసెంట్గా హైదరాబాద్ని రిప్రజెంట్ చేస్తారు చిప్రీ మోడల్స్ అని. కింద బ్లాక్ వేస్తారు, పైన పర్పుల్ వేస్తారు. ఆ కాంబినేషన్ చూడాలి. వాళ్ళు కూడా అట్లనే వేస్తారు, 2 టోన్లు వేస్తారు, మీద 2 టోన్లు వేస్తారు, చిప్రీ కలర్ వేస్తారు. ఏమనంటే హైదరాబాద్ మోడల్ ఈ సాంగ్ ఫేమస్ అనమాట, ఇట్లా వేస్తారు అనమాట. హైదరాబాద్ ఉన్న ఇజ్జత్ తీస్తారు ఆ చిప్రీ మోడల్స్. వాళ్ళందరూ ఆల్ఫోటల్ గల్లీలో కనిపిస్తారు నీకు. వచ్చే ఇక ఇంగ్లీష్లో కూడా కమాన్ లెట్స్ సెలబ్రేట్ ద బ్యానేజ్. అరే ఏం మాట్లాడుతున్నావు అన్న, అసలు నాకు నిజంగా నువ్వు మాట్లాడేది అర్థం కాలే అంటే, ఏం లేదు భయ దందా చేసుకోవాలి కదా. అదే కాకుండా రెస్టారెంట్ ఇక వెయిటర్ తెలుసు కదా ఎట్లుంటాడో మనకి నార్మల్గా సేమ్ భయ. బాయ్స్ పోతే దండుపాలెం బ్యాచ్ అని అర్థమైపోతుంది మనకి. వాడు రెస్టారెంట్లో ఉన్న మెన్యూ కూడా వీళ్ళకి మెన్యూ ఎక్కువ చూపించాడు వాడు. మీరు ఎప్పుడైనా పోండి చూపించాడు. అదే గర్ల్స్కి అయితే ఇద్దరు మన బాడీ గార్డ్స్ లాగా, అరే ఇద్దరు జారాను. రెస్టారెంట్ ఓనర్ కూడా బాడీ గార్డ్స్ని పెడతాడు గర్ల్స్కి. మనం నార్మల్గా రెస్టారెంట్ గర్ల్స్ బాయ్స్ పోయినాం అనుకో బ్రో, గుర్తుపెట్టు మీకు నార్మల్గా అనుభవం ఏమంటుంది, వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ మనకు ఉండదు. ఎందుకంటే గర్ల్స్ సొల్లు గారవాలి, కర్పిత్తం తుడవాలి అంత ఉంటుంది. మనం అంటామా అదంతా కాని పని. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ఇలాంటి హిలేరియస్ పర్ఫార్మెన్స్ చేయగలిగితే we have wonderful platform that is Mikey Kirikiri. The description is below. Do subscribe us.